నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మా ఆయుష్మతి భవ. బాగున్నారండి? బాగున్నామ్మా. సార్, వివాహ పొంతన అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా చేయిస్తారు. అయితే అవగాహన లోపం లేకపోతే కొన్ని కొన్ని కొత్త పోకళ్ళు వచ్చినప్పుడు దాని వెనకాలే పరిగెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నంబర్స్ ఈ 18 పాయింట్లు వచ్చాయంటే చేసేసుకోవచ్చు. 16 పాయింట్లు వచ్చాయంటే చేసేసుకోవచ్చు. 20 వస్తే అసలు సూపర్. ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని కొంతమంది పండితులు, ఇలాంటి పండితులందరూ కూడా ఖండించారు. పాయింట్స్ బేస్డ్ కాదు, పొంతన అనేది దాని పరిశీలన వేరేగా చేయాల్సి ఉంటుంది అని. ఎంత పరిశీలన ఎంత చేసినా, ఎంత హేమాహేమీలతో చూపించి చేయించినప్పటికీ వివాహాలు ఎందుకని మరి విఫలం అవుతున్నాయి? మరి దీనికేంటి ప్రత్యామ్నాయం? తప్పకుండా అమ్మా. వివాహం అనేది ఒక ఆడపిల్లకైనా ఒక మగపిల్లాడికైనా వాళ్ళ జీవితంలో ప్రధానమైన ఒక ఘట్టం. అంటే వాళ్ళ జీవితం ఇంక అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, ఫ్యామిలీ లైఫ్, భార్య భర్త పిల్లలు, ఒక సంసారం. ఒక మగపిల్లాడికైతే ఒక తనకు ఓన్గా ఒక ఫ్యామిలీ ఏర్పడే పరిస్థితి. ఆడపిల్లకైతే తనకి జీవితం ఏర్పడే పరిస్థితి. అత్తగారింట్లో అత్త, ఆడపడుచులు, మామగారు, కుటుంబం, భార్య, భర్త, తర్వాత రాబోయే పిల్లలు, వీళ్ళంతా ఇంకా తన సామ్రాజ్యం. ఆ ఇంటికి ఆ అమ్మాయి గృహిణి, ఆ ఇంటి ఆ సామ్రాజ్యానికి ఆవిడ దేవత. ఇలాంటి ముఖ్యమైన ఘట్టానికి ఇప్పుడు ఈ మధ్య తల్లిదండ్రులు ఏంటంటే, అబ్బాయి ప్యాకేజ్ ఎంత వస్తుంది, వాళ్ళ కుటుంబం ఎంత మటుకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంత మటుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు కూడా చాలా తక్కువగా చూస్తున్నారు. బట్ వెల్లాఫా కాదా అనేది ముఖ్యంగా చూస్తున్నారు. ధనం మూలం ఇదం జగత్. సో ధనం ఒక్కటే సరిపోదు, ధనం ఒక్కటే అమ్మాయిని సంతోషంగా ఉంచలేదు అనే పచ్చి నిజాన్ని తెలుసుకోవాలి తల్లిదండ్రులు. సో జాతకం పరిశీలన వివాహం విషయంలో మటుకు నన్ను అడిగితే నేనేమంటానంటే, ఒక్కో జ్యోతిష్యుడు ఒక్కో కోణంలో చూస్తారు, ఒక్కో రకమైన పద్ధతిలో చూస్తారు. ఈ మాట మీరే చెప్పేసుకుంటారు, మీరే అనేసుకుంటారు. అందుకని ఏం చేయాలంటే, మీకు నమ్మకం ఉన్న ఒక 10 మంది జ్యోతిష్యుల్ని అప్రోచ్ అయ్యి ఆ నలుగురికి వీళ్ళిద్దరు, ఆ 10 మందికి వీళ్ళకి ఇద్దరి జాతకాలు ఇచ్చేయాలి. మహాత ఏమవుతుంది, 10 మందికి మీరు 10,000 ఇస్తారేమో, లేకపోతే ఒక 20,000 ఇస్తారు, 25,000 ఇస్తారు, అంతే కదా. మీరు పిల్ల పెళ్లి కోసం పెట్టే ఫోటోషూట్లో 5% అమౌంట్ కాదు అది కదా. కానీ ఫోటోషూట్ వల్ల జీవితం సుఖంగా ఉంటుందని మనం చెప్పలేము. కానీ ఇలా చేసి వాళ్ళ సలహాలు అన్నిట్లోంచి కామన్ పాయింట్స్ తీసుకొని 10 మంది చెప్పిన దాంట్లో 10 మంది జ్యోతిష్యులు వాళ్ళ అభిప్రాయాన్ని, ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి వీలేదు, అందులోంచి మీరు క్రీమ్ తీసుకోవాలి. తీసుకొని ఎవరేం చెప్పారు, ఎన్ని పాయింట్స్, వాళ్ళు చెప్పిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, వీటిని మీరు ఒక బ్యాలెన్స్ షీట్ లాగా వేసుకొని అప్పుడు మనం ముందుకెళ్ళాలా వద్దా అనేది ఆలోచించాలి. ఇది మనకి టాలీ అవుతుందా లేదా అని ఆలోచించాలి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పింది అనుకుంటే సార్, ఒక సంబంధంతో అవ్వలేదు, ఇంకో సంబంధం ఆల్రెడీ కొన్ని ఒక 10ల సంఖ్యలో సంబంధాలు చూసేసామన్న పరిస్థితుల్లో, అంటే ఇది ఎప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి ఎప్పుడు అప్రోచ్ అవ్వాలంటే, మీకు ఇక మొత్తం అన్ని పాయింట్స్ ఓకే, ఇటు నుంచి ఇంకా అంటే మనకు తెలియని సబ్జెక్ట్లో మనము సరిపోయిందంటే మనం ముందుకెళ్ళచ్చు, మిగతావన్నీ ఓకే అనుకున్న సంబంధానికి మీరు ఇట్లా చేయాలి. ప్రతి సంబంధానికి కాదు, బాగా నచ్చింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, అబ్బాయికి నచ్చింది, అబ్బాయి అమ్మాయికి నచ్చాడు, కుటుంబం నచ్చింది, కుటుంబ నేపథ్యం నచ్చింది, మనుషులు చాలా మంచిగా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా హ్యాపీనెస్తో ఉన్నారు, మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఈ ఇంటి మహాలక్ష్మిని ఆ ఇంటి మహాలక్ష్మిలాగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారనే యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన మీకు అనిపించింది అన్నప్పుడు మీరు సలహా తీసుకుంటే మీకు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ వస్తాయి. దాన్ని అసెస్ చేసి వివాహం చేయొచ్చు.
అయితే ఇక్కడ దీనికన్నా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కుదిరిందా లేదా చూసుకోవాలి మనం. ఇదివరకు మాకు అలవాటు లేదండి, ఇవి ఎప్పుడు చూడలేదంటే, ఒకప్పుడు జాతకాలు కూడా చూసేవాళ్ళు కాదు. 100 ఏళ్ల క్రితం జాతకాలు కూడా చూసేవాళ్ళు కాదు. ఉత్తగా అలా చేస్తారు. కేవలం కుటుంబ నేపథ్యం అంటే ఎక్కడో రాజులు వాళ్ళు చూసేవాళ్ళు. సర్వసాధారణంగా ఇప్పుడు చూస్తున్నట్టుగా ప్రతి సంబంధం ప్రతి కుటుంబం చూసేవాళ్ళు కాదు. ఓకే. బాగా డబ్బున్న జమీందారులు లేకపోతే ఆస్థాన జ్యోతిష్యులున్న రాజులు వాళ్ళు చూసేవాళ్ళు. బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడానా? వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో జ్యోతిష్యం గురించి అవగాహన ఉంటే చూసేవాళ్ళు. ముఖ్యంగా చూసేది వాళ్ళు కుటుంబాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, పిల్లాడి యొక్క ప్రవర్తనని ఇవి చూసేవాళ్ళు. కరెక్ట్. తర్వాత జాతకం చూపించి చేస్తే మంచిది అనే ఒక నిర్ణయానికి అభిప్రాయం. వచ్చారు. అవగాహన కూడా పెరిగింది. అవగాహన పెరిగింది. ఇప్పుడు ఒకళ్ళు కాదు 10 మంది ఉన్నారు కాబట్టి 10 రకాల ఎందుకంటే దీంట్లో జ్యోతిష్యం అనేది ఒక సముద్రం లాంటిది. అవును. ఒక్కోళ్ళు ఒక్కో కోణంలో చూస్తారు. కరెక్ట్. ఒక్కోళ్ళకి ఒక్కో పాయింట్ వస్తుంది. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. మీరు ఆ పాయింట్స్ని గ్యాదర్ చేయాలి. చేసి దాన్ని బ్యాలెన్స్ షీట్ లాగా వేసుకొని దాంట్లో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు కామన్వి తీసుకొని సో మనం ముందుకెళ్ళొచ్చా లేదా అనే ఒక అవగాహనకి రావాలి. అయితే ఇదంతా జరిగినా కూడా ఇంకొక స్టెప్ ముందుకేసి నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, నేను నా కూతురికి ఎలా చేస్తానంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జాతకాలు కుదిరినప్పటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ వాళ్ళ పేర్లో ఉండే నంబర్లు కూడా చాలా కీ రోల్ పోషిస్తాయి. ఆన్ దట్ నోట్ సార్, ఏ ఇద్దరు అస్సలు చేసుకోవద్దు అని సజెస్ట్ చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. అట్లా ఏం ఉండదు. ఎవరైనా ఎవరెవరినైనా ఏ నంబర్ చేసుకోవచ్చు. తో అయినా పడుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కుదరకపోతే దాన్ని పేరుతో కాంపెన్సేట్ చేయొచ్చు. పేరుని ఇద్దరికి సెట్ చేయడం ద్వారా చేయొచ్చు. అందుకని చూపించుకోవాలి. చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం చేసుకోవడం ఉత్తమమైంది. ఇప్పుడు ఒక అబ్బాయి 1వ నెంబర్లో ఉన్నాడు, అమ్మాయి 8వ నెంబర్ ఉందనుకోండి, వాళ్ళ పేర్లలో కూడా రాంగ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఈయన పేరు రాంబాబు, ఆమె పేరు లక్ష్మి అనుకోండి, ఇద్దరు పేర్లో కూడా 18వ నెంబర్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు జాతకం ఎంత మహా పండితులు జాతకం అద్భుతంగా ఉందని చెప్పినా సరే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఉన్న నెంబర్స్ వలన, వీళ్ళ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల వీళ్ళు నిత్యం రణరంగమే. అంటే ఎవరు తగ్గే పనే లేదు. తగ్గకపోతే కుదరదు కదా. ఎవరో ఒకళ్ళు తగ్గాలి, ఎవరో ఒకళ్ళు ఒక అవగాహనకి రావాలి, ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఇది మన కుటుంబం, మన భవిష్యత్తు, మన పిల్లలు అని ఒక కాంప్రమైజింగ్ దీనికి రావాలి. పోన్లే తను చూసుకుంటుంది కదా, తను సమర్థురాలు, తను చెప్పిన మాట విందాం అని అనుకోవచ్చు భర్త అనుకోవచ్చు. లేదా ఆయనకు అన్నీ తెలుసు, ఆయన చేస్తారు, ఆయన నిర్ణయం ప్రకారం మనం అనుసరిద్దాం అని భార్య అనుకోవచ్చు. బట్ రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు అది అనుకోరు. పేరులో రాంగ్ నెంబర్ ఉందంటే అది అనుకోరు. ఒకవేళ జాతకంలో ఇద్దరి గ్రహాలు బలంగా ఉండి ఇద్దరికి పాయింట్స్ బాగా కలిసి బాగా అనుకూలమైన నేపథ్యము, అనుకూలమైన అవగాహన అన్నీ ఉంటే కనుక ఇద్దరిలో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల రెండో వాళ్ళు సుఖాన్ని కోల్పోతారు. దాని పాత్ర అది వహిస్తుంది. పేరులో ఉన్న రాంగ్ నంబర్ దాని పాత్ర అది వహిస్తుంది. ఇద్దరికి బాగా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం, ఒకళ్ళంటే ఒకళ్ళకి అవగాహన. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన చెప్పకముందే ఈవిడికి అర్థమవుతుంది, ఈవిడేం చేయాలనుకుంటుందో ఈవిడ చేయకముందే ఆయనకి అర్థమవుతుంది. సీతారాముల్లా ఉన్నారు అన్నా కూడా ఎలా అయితే వాళ్ళకే వనవాసం 14 ఏళ్ళు తప్పలేదో అట్లా వీళ్ళు జీవితంలో అనారోగ్య సమస్యతోనో లేకపోతే ఏదన్నా మెయిన్ లైఫ్ ఆర్గాన్స్ దెబ్బతిని ఏదో ఏ కిడ్నీ ప్రాబ్లము లేకపోతే ఏ క్యాన్సర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఇది రావాలి ఇది వస్తుందని మనం చెప్పలేము. పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూసుకోవాలి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యం ఇంపార్టెంటే, జ్యోతిష్యం చూసుకోవాలి, కానీ ఎట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ పేర్లు కూడా చూసుకొని దాన్ని అనుకూలంగా ముందుకు వెళ్ళినట్టయితే అద్భుతమైన జీవితం వాళ్ళు పొందుతారు. ప్రమాదరహితమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు పొందుతారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చేసుకోవడం ద్వారా అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. తప్పకుండా సార్. ప్రత్యామ్నాయం ఇది ఖచ్చితంగా. ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిన నాడు డెఫినెట్ గా ఒక్కసారి చేసినటువంటి ఆలోచన మంచి వైపుకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఆలోచన అంటూ చెయ్యాలి కదా. మంచి సలహానైతే ఇచ్చారు. డెఫినెట్ గా మరి ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి చెయ్యాలండి. చేయకపోతే కష్టం. ఎందుకంటే జీవితాన్ని మనం తేలిగ్గా తీసుకొని
మన భారతీయ సంస్కృతిని, మన మూలాలను మనం వదిలేయకూడదు. అంటే ఇవాళ రేపు పడుతున్న బాధలకి, పడుతున్న ఇబ్బందులకి ఆహ్, ఎట్లా తయారైందంటే భార్యాభర్తల బంధం ఈయన కాపోతే ఇంకో ఆయన, ఈవిడ కాపోతే ఇంకో ఆవిడ అనే సంస్కృతి పెరిగిపోయింది. నాట్ అట్ ఆల్ కరెక్ట్. అది ఇంకా ముదిరిపోయి అసలు పెళ్లి అవసరమా హ్మ్. అనే ఉంది ఆల్రెడీ. విపరీతపు ధోరణికి వచ్చేస్తోంది యువత. వచ్చేస్తోంది. లివింగ్ టుగెదర్ దానికే తార్కాణం. వచ్చేస్తుంది. హ్మ్. సో ఇది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి బావుండాలన్నా మన పిల్లలు భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన 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 భారతీయ సంస్కృతికి మనకున్న గొప్ప ప్లస్ పాయింటే కుటుంబ వ్యవస్థ. విదేశాల్లో ఏ దేశంలో ఎవరికీ లేనిది మన దేశంలో మనకున్న మన సంపద ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ బాండింగ్ అనేది మనకెక్కువ. అది అది 10 కాలాలు నిలబడి 10 కాలాలు ఈ వ్యవస్థ ఇట్లా కొనసాగాలి, కుటుంబ వ్యవస్థ కొనసాగాలి హ్మ్. అని అంటే గనక మనం ఇప్పుడున్న దీని ప్రకారం న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్‌లో ఈవిడ ఆలోచన విధానం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్ల ఈయన ఎటువంటి పనులు చేసే అవకాశం ఉంది, ఆవిడ ఎలాంటి పనులు చేసే అవకాశం ఉంది. వీటికి చెక్ పెట్టి వాళ్ళకి నిండు నూరేళ్ల ప్రాస్పరస్ లైఫ్‌ని, హ్యాపీ లైఫ్‌ని మనం న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా నేను జ్యోతిష్యాన్ని డినే చేయట్లేదు. జ్యోతిష్యం చూపించుకోవాల్సిందే. హ్మ్. ఒకళ్ళ కాదు 10 మందికి చూపించమని చెప్తున్నా. Right. చూపించుకోవాల్సిందే. బట్ దీన్ని కూడా చూపించుకోవడం ద్వారా Right. కాంక్రీట్ లైఫ్ అంటే ఒక ఒక ఇప్పుడు మనం హైదరాబాద్‌లో మనకి ఇప్పుడున్న దీంట్లో టవర్స్ కడుతున్నాం కదా! 50 ఫ్లోర్‌లు, 60 ఫ్లోర్‌లు, 100 ఫ్లోర్‌లకి వెళ్ళిపోతుంది. సో కింద ఎంత స్ట్రాంగ్. పునాది బలంగా ఉంటే ఆ టవర్ నిలబడుతుంది. అట్లాగే వీళ్ళకి ఎన్ని రకాల ఆహ్, కోణాల్లో మనం జ్యోతిష్యం ప్రకారం, పేరు ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే బేస్మెంట్ అంత స్ట్రాంగ్. బేస్మెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. Right. మన భారతీయ కుటుంబ వ్యవస్థ, మన సనాతన ధర్మం 10 కాలాలు 10 మంది 10 కుటుంబాలు ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే యువతలో విపరీతమైన ధోరణులు వచ్చేస్తున్నాయి. అసలు పెళ్లి అవసరమా? ఈ టెన్షన్స్ అవసరమా? ఈ కుటుంబ భారం అవసరమా? ఈ కుటుంబ బాధ్యతలు మనకు అవసరమా? అనే విపరీతపు ధోరణిలోకి వెళ్తున్నారు. ఇది మంచిది కాదు, కాదు, కాదు. తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.